ఎట్టకేలకు మా అంబటి గారికి ఇంకా కేసులు తలనొప్పి అంతా పూర్తి అయిపోయింది అనుకుంటున్నాను. సో మా ఫ్యాన్స్, మా వైసీపీ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఇదే కథకి శుభం కాటుగా కూడా ప్రకటించబోతున్నాం మేము. సో వెల్కమ్ టు #you. సో మన ముందు కామన్ ఓటర్ ఉన్నారు. ఇప్పుడు అసలు అడుగుదాం, ఇంకా సుగాంతం అని మనకు తెలుసు, ఆవిడ మాటలో ఒకసారి తెలుసుకుందాం. లేదు అలా అంటారండి. సుఖాంతం అవ్వలేదు. అంబటి రాంబాబుని మొన్న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు ఆ రోజు రాత్రి రాజమండ్రిలో బస చేశాడు అంబటి. నేను అదే అనుకున్నాను, తెల్ల చొక్క ఒకటి వేసుకున్నాడు, ఇక్కడ జగన్ స్టిక్కర్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా వచ్చింది ర్యాలీలు కానీ నేను అబ్జర్వ్ చేశా. సో తర్వాత తెలిసింది ఏంటంటే రాజమండ్రిలో అంబటి నిద్రించాడు. ఎందుకంటే జైల్లో ఆ కింద పడుకోబెట్టాం కదా, ఎలా ఉంటుందా జైలు, మన ఇల్లాగా ఉంటుందా ఏంటి, బాత్రూమ్ లో షవర్ ఉంటుందా ఏంటి, జారి పడ్డా ఇదిగో దెబ్బ అని చెప్పి అంబటి రాంబాబు అందరికీ చెప్పాడు. సో ఆ రోజు కాస్త పరుపు మీద పడుకుని హాయిగా మంచం మీద ఆల్ రిలాక్స్ గేర్ అప్. నెక్స్ట్ డే మార్నింగ్ ర్యాలీ. పోలీసులు చెప్పారు, అంబటి రాంబాబు నువ్వు ఇలా ర్యాలీలుగా వెళ్ళకూడదు, నువ్వు 30 నోటీసులు అమల్లో ఉంది, సెక్షన్ 30 అమల్లో ఉంది, సో నువ్వు ఇలా వెళ్ళకూడదు అంటే ఐ వాంట్ గో ఇన్ ర్యాలీస్, నథింగ్ మోర్, ఐఎమ్ గోయింగ్, నా అభిమానులు ఎవరు ఆపుతారా అన్నాడు. ఏమైంది? మీరు ఎలా చేస్తే కార్లు వెళ్తా, లేకపోతే ఇక్కడ నుంచి ఇదిగోండి సార్, అనవసరంగా ఇష్యూ పెరిగింది. లేదు మీరు వెళ్ళండి, కార్లోనే వెళ్ళండి. శనివారం రోజు నాకు ఓపిక లేక షో చేయలేకపోయా కానీ శనివారం రోజు అంబటి రాంబాబుకి కొత్త నోటీస్ వచ్చింది. మేము వద్దన్నా కూడా గుంపుల కింద నువ్వు ర్యాలీలు తీసుకుంటే వెళ్ళావు అంబటి, ఏంటిది అని చెప్పి. అంబటి ఏమంటాడు, వాళ్ళ ఫ్యాన్స్ కదా, ఫ్యాన్స్ కి రూల్స్ అండ్ లాజిక్స్ ఏంటి అని చెప్పి అభిమానాన్ని ఎవరు ఆపుతారు? బాబు అభిమానాన్ని ఎవరు ఆపకర్లా, కానీ మనకి వేసే ఆ బంతిపూ దండ కోసం లిటరల్లీ ప్రతి జంక్షన్ దగ్గర కార్లు అడ్డంగా పెట్టేయటం, ట్రాఫిక్ అంతరాయం కలిగించడం, అంబటి రాంబాబు కారు కూడా బౌన్సర్ లాగా జనాలు ఏలాడతారన్న దృశ్యం చూడటం రాష్ట్రంలో, ఇదంతా ఒక రకంగా మేనియా ఉండే. సో అంబటి రాంబాబుకి మళ్ళీ నోటీస్ జారీ చేశారు. ఇప్పుడు ఆ జారీ చేసిన నోటీస్ పైన మళ్ళీ అంబటి పైన కేసు పడి అంబటి రాంబాబుని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి తీసుకెళ్తే మళ్ళీ స్టార్ట్. అంటే ఆల్రెడీ రాజమండ్రి పోలీస్ స్టేషన్ జైల్లో చెప్పొచ్చాడంట అంబటి, వెళ్ళొస్తాను అని చెప్పి. వెళ్ళొస్తాను అన్నాడు ఆయన వెరైటీ అంతే. అంటే ఆయన మాటలోనే ఉంది, నేను చెప్పడం కాదు, కావాలంటే ఎడిటర్ గారు మీరు క్లిప్ వేసుకోండి. ఆయన ఏమన్నాడు, వెళ్ళొస్తాను అంటే సార్ మీరు అలా వెళ్ళొస్తానని చెప్పకూడదు సార్, వెళ్తాను అని చెప్పాలి జైలు కంటే. వస్తానా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలనలో ఇలాగే వస్తానంట. రాజమండ్రిలో చెప్పొచ్చా వెళ్ళొస్తానన్నా, అటు అనకూడదు సార్, జైలు దగ్గర ఇల్లు వస్తాను అనకూడదు అన్నారు. ఈ 5 సంవత్సరాలు మళ్ళా పంపిస్తారయ్యా లోకేష్, నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అని కూడా చెప్పా. ఐ డోంట్ కేర్. సో అంబటి రాంబాబు ఫిక్స్ అయిపోయాడు, 18 రోజులు కాదు 180 రోజులన్నా పెట్టండి, నా గొంతు ఇదే అని చెప్పి అంబటి రాంబాబు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా కొడతారా మమ్మల్ని? కొట్టలేదు, మీ అంబటి కొట్టలేదు ఎవరు అక్కడ. అంబటి ఏం చెప్పాడు, midnight 2:30కి నన్ను నిద్ర లేపారు గుంటూరు పోలీస్ స్టేషన్ లో, లేపి పైకి బదా అన్నారు, తీసుకెళ్లి గంగా వెంకటేశ్వరరావు అనే కానిస్టేబుల్ పైకి తీసుకెళ్ళిన తర్వాత కాళ్ళు ఇలా స్ప్రెడ్ చేశారు, స్ప్రెడ్ చేసి కొట్టడానికి ఇద్దరు రెడీ అయ్యారంట, కానీ వాళ్ళు కొట్టలేదు. ఏమనుకున్నారు, ఇట్టు కొట్టలేదు అని అంబటే చెప్తాడు. మళ్ళీ అంబటి రాంబాబు ఈ దెబ్బ కొట్టింది అనుకుంటున్నారేమో, కానే కాదు నేను బాత్రూంలో జారిపడ్డా అని చెప్తాడు. సో దెబ్బ చెప్తాడు, కాళ్ళు జడం చేసింది చెప్తాడు, కానీ కొట్టలేదు అంటాడు. 2:30కి నన్ను లెగ్గొట్టి
కానిస్టేబుల్ గంగా వెంకటేశ్వర్లు పైకి తీసుకెళ్లారు. నేను కోర్టులో కూడా చెప్పా, ఇద్దరు కలిసి కొట్టడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎందుకు అనుకున్నారో మరి తెలియదు, వెనక్కి వచ్చేసారు. కూర్చోబెట్టారు, కాళ్ళు పగలు తీశారు. ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలుసు, పేర్లు కూడా తెలుసు. దీని మీద న్యాయస్థానానికి వెళ్తాను. ఇంకా అదంతా కాకుండా ఇప్పుడు అంబటి రాంబాబు పైన మళ్ళీ నోటీస్ జారీ చేశారు. మళ్ళీ అంబటి రాంబాబు మీద కేసు పడింది అనుకో, ఫసాక్ ప్రిపేర్ అయిపోయాడు అయినా కూడా. ఇంకోటి ఏంటంటే అంబటి రాంబాబు ఒక స్టేట్మెంట్ చేశాడు కార్తీక్, ఏంటంటే ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డే, అలాగే అంబటి రాంబాబు అనే కుక్క కూడా ఒక రోజు వస్తున్నాడు. డైరెక్ట్ గా అన్నాడు. కానీ అనుకున్నాడు, ఎవరే వల్ల హలో అంబటి గారు ఎందుకు అలా అనుకోవడం? అంబటి రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది అని అంబటి రాంబాబు అన్నాడు. నేను చెప్తున్నా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. దిస్ ద సేయింగ్. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, అంబటి రాంబాబు కాపు కులానికి పులే టైగర్ అన్నాడు. అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా, నేను ఒక టైగర్ అని కూడా చెప్తా. నేను గొప్పగా బ్రతికినాడు. అంబటి రాంబాబు తన సొంత ఛానల్లో టైగర్ ఈస్ బ్యాక్ అని చెప్పి అక్కడ టైగర్ తమ్ముళ్ళు పెట్టుకోడు సొంత ఛానల్లో, తన సొంత ఛానల్లో. మళ్ళీ తనేమో కుక్క అంటాడు. ఈ కుక్క పులి యుద్ధాల మధ్యలో జనాలు చచ్చిపోతారు, యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు అంబటి రాంబాబు అనే కుక్కకు ఒక రోజు వస్తుందంటే ఇక్కడ కుక్కనంటున్నారా లేకపోతే ఈయన పుల, నాకు తెలియట్లే. ఇలా అనకూడదు అసలు, ఎవరి కాళ్ళు అలా పోల్చుకోకూడదు కుక్క అని. ఆ స్థాయికి దిగజారిపోయాడు అంబటి రాంబాబు అంటే కథ కంచికే. సో నా దృష్టిలో ఇప్పటికీ ఎగ్జాక్ట్ పేరు చెప్పాలి కాబట్టి మీకు నేను చెప్తున్నాను, అంబటి రాంబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టొచ్చాడు. ఇది మనకున్న చర్య. ఇప్పుడు అంటే నెలలో 2 శనివారాలు అంబటి రాంబాబు వెళ్ళి ఐఎమ్ ప్రెసెంట్ సార్ అని సంతకం పెట్టాలి కంపల్సరీ. ఎందుకంటే బెయిల్ పైన బయట ఉన్నాడు, హెల్త్ వైజ్ బాగానే ఉన్నాడు, చికెన్ అంతేగాని. యాక్చువల్లీ ఈ ఫోటో పాతది, కొంచెం ఇట్లా షామియానా టెంట్ లాగా జుట్టు వచ్చింది ఇప్పుడు. ఇలా అంటే బస్సుల్లో పెడతారు కదా స్త్రీలకు మాత్రమే అని, ఇలా జుట్టు వేసినట్టు అలా జుట్టు వచ్చింది. పాపం సరిగ్గా దూకునట్లేరు ఆ రోజు. ఐఎమ్ నాట్ జోకింగ్, ఉన్న సిచ్యువేషన్ కళ్ళకి కట్టినట్టు చెప్తున్నాను అంతే. సో అంబటి రాంబాబు ఇలా బయటకు వచ్చాడు. సో వాళ్ళ కూతురు కూడా కూతురు గారు కూడా పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారని కూడా వింటున్నాము. సో దాని మీద మీ యొక్క అంటే రాంబాబు ఏమన్నాడంటే, నాకు 3 కూతుళ్ళు, నాకు మగపిల్లలు లేరన్న బాధ ఎక్కడా లేదు. శభాష్, అంబటి స్ఫూర్తి ఇవ్వాలి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, కంటే కూతురునే కనాలరా అని చెప్పి అంబటి రాంబాబుని చూసి కూడా అందరూ ఫీల్ అవ్వాలి. అండ్ యాక్చువల్లీ హీస్ అ ఫెమినిస్ట్, హార్డ్ కోర్ ఫెమినిస్ట్ అంబటి రాంబాబు. మంచిదే, మహిళల కోసం పోరాడే వ్యక్తి అంబటి రాంబాబు. కానీ ఆ మహిళల గురించే దూషించిన అంబటి రాంబాబు. అంటే ఇది పొలిటికల్ ఎంట్రీకి దారితీస్తుందా? అంటే వాళ్ళ అమ్మాయి అంట ఎప్పుడన్నా ఆపత్తు సమయంలో వచ్చినప్పుడు పిల్లల్లో ఉన్న టాలెంట్ బయటకు వస్తుందంట. సో వాళ్ళ అమ్మాయి తన లేని ప్రెసెన్స్ ఎక్కడ మిస్ కానికుండా అన్ని ప్రెస్ మీట్లు ఆన్సర్ చేసిందంట. సో నా తర్వాత వస్తారు, నేను ఉన్నా కదా ఇప్పుడు అంటున్నాడు. మేము వైసీపీ పార్టీ అని చెప్పి ముద్రేసి ఇవాళ పార్టీ అధికారంలో లేదని చెప్పి మేము బలహీనులం అని చెప్పి మా మీద అటాక్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది, అన్నిటికీ మించి ఇది తిరుపతి లడ్డు విషయం దగ్గర మొదలైంది. మేము అన్నిటికీ మించి మా నాన్నగారు దేవుడు పార్టీ నిజాన్ని మాట్లాడారు, దాన్ని డైవర్ట్ చేసేదానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇటువంటి దాడులు చేసి భయపెట్టి, ఆయన దేనికి భయపడరు కాబట్టి ఇంట్లో స్త్రీల మీదకి వెళ్తే ఆయన భయపడతారనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రదర్శించి ఇవాళ మా ఇంటి మీదకి వచ్చారు. అసలు ఈయన ఎంతకాలం ఉంటాడో ఈయనకి తెలియదు. ఇలా ఈయన ఇలా అరుచుకుంటా గర్జించుకుంటా రోడ్ల మీద తిరిగాడనుకో, వాళ్ళ అమ్మాయే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తుంది. లేకపోతే 2వ టికెట్ కూడా ఇవ్వచ్చు. అయినా వైసీపీలో పెద్దగా పోటీ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోద్ది.
11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కార్తీక్. 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తీసుకొచ్చే సత్తా ఆ పార్టీకి లేదు. సో 11 చోట్ల మళ్ళీ నెక్స్ట్ టైం వీళ్ళకి ఓట్లు వేస్తారంటే వేయకపోవచ్చు. సో ఆ వేయకపోయిన పరిస్థితుల్లో ఈ పార్టీలో ఎవరు కంటెస్ట్ చేస్తాడు అన్నది కూడా ఒక ప్రశ్నార్థకం. ఆ ప్రశ్నార్థకంలో అంబటి రాంబాబు కూతురు ఎంట్రీ ఇచ్చేయచ్చు, 2 టికెట్లు ఇస్తారు కుటుంబం నుంచి కావాలంటే, ఏముందానికి. సో ఆ అమ్మాయి కూడా నేను ఒక నేత అని ఎదిగిపోవచ్చు. సో ఎవరికాళ్ళు మేము నేతలో ఎదిగిపోతూ ఉంటారు, కానీ ఓట్ల రూపాయన ఎంత పడుతుంది అనేది కొంతమంది క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత షర్మిల గారు లాగా ఏ కాంగ్రెస్ కో లేకపోతే ఏ కూటమికో వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఏకంగా షర్మిలతో పోల్చేసావా ఇవండి? అంటే షర్మిల ఇస్ డాటర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మ్యాన్. షీజ్ అ పవర్ లైక్ షీజ్ అ పవర్ హౌస్. అంబటి రాంబాబు కూతురుకు నువ్వు ఎలా కంపేర్ చేస్తావు అంటే షీజ్ డెఫినెట్లీ ఎదగచ్చు, కానీ షర్మిలకు ఉన్న బ్యాకింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే, షీస్ కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాకింగ్. అంటే తన కోసం ఒక ఎంటిటీ వర్క్ చేసే అంత ఉంది. తినకి ఇస్తుందో లేదో అన్న సంచలనాలు ఉన్నాయి అంతే. బట్ ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ అయితే దంచి కొడుతుంది ఆవిడ. అండ్ అంబటి రాంబాబు కూడా క్రిస్టల్ క్లియర్ గా ఉంటాడు, నేను పులిని అట్ ద సేమ్ టైం రాంబాబు అనే కుక్కని. ఇప్పుడు నేను కూర్చొని సీరియస్ గా నేననే ఒక్కొక్కకు నాకు ఒక రోజు వస్తున్నాను అనుకోండి, నీకు అసలు బుద్ధి ఉందా, ఏం మాట్లాడతావు నన్ను అంటారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకా అంతే కాకుండా ఇప్పుడు కాపు కులానికి లీడర్ గా ఎదగాలనుకుంటున్నాడు అంబటి రాంబాబు. ఇదివరకు ఎప్పుడు లేదు ఈ పైత్యం మనకి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి కాపు కులానికి లీడర్ గా ఎదిగిద్దాం అనుకుంటున్నాడు, కానీ ఐడియా మాత్రం పుష్ అయింది. సో ఇప్పుడున్న స్టేటస్ ప్రకారం మాట్లాడాలంటే అంబటి రాంబాబుకి నోటీసులు జారీ చేశారు. ఓకే, నువ్వు ర్యాలీ ఎందుకు తీసావు, అసలు నీకు ఈ జంక్షన్లు ఏంటి, ఈ పాయింట్లు ఏంటి, వేరే తెలకాలేంటి, స్వాతంత్రం కోసం ఏమైనా పోరాడావా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలవరం కోసం నేర్చుకోవడానికి ఏమైనా పోరాటం చేసావా, అసలు నీకు ఏ పోరాట పట్టి ఉందని చెప్పి నీకు ఇంత వేరే తెలకాలు దిద్దారు అని చెప్పిన దానిపైన, అంటే ఈ అన్నిటిపైన కాదు, ఈ రోడ్డు ట్రాఫిక్ సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పినా కూడా చేసిన వేషాలకి నోటీసులు అయితే జారీ అయినాయి. ఇప్పుడేగా వారం మొదలైంది, సోమవారం. ఇలా ఒళ్ళు ఇడుచుకున్న తర్వాత మళ్ళీ అంబటి రాంబాబు నీ కేసు మీద ఇప్పుడు ఇంకో కేసు పడే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు కదా. నోటీస్ ఇచ్చారు, ఇంకా మిగతా కేసుల మీద ముందే ప్రీ ప్లాంట్ గా. అంటే ఇప్పుడు లిక్కర్ కుంభకోణం వాసుదేవరెడ్డిని అరెస్ట్, ఇది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. సో లాజిస్టిక్ విషయంలో అంబటి రాంబాబు పాత్ర ఉందని చెప్పి భావించి సిట్ వాళ్ళు తీసుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేశారనుకో, 180 రోజులు కంప్లీట్ చేస్తాడు అతను అనుకున్న మాట. అతను రాజమండ్రి సెంట్రల్ జైలుకి నేను మళ్ళీ వచ్చాను అని చెప్పుకుంటాడు, వెళ్ళొస్తాను అని మళ్ళీ చెప్పొస్తాడేమో, ఇంకా తెలీదు. సో ఎన్ని కేసులు ఎంచుకున్నాడు, కాపు పూలి అని చెప్పి అతను అనుకున్నా, ఇతను మాత్రం రాంబాబు అనే కుక్కకో రోజు వస్తుందని చెప్పుకున్నప్పటికీ నాకేం. బట్ బయట అందరూ ఠాగూర్ చిరంజీవి గారిని చూసినట్టు చూస్తున్నారు. ఓకే ఓకే, ఇంతటితో సమాప్తం. అంతకుమించి నేను ఏం మాట్లాడను. అండ్ ఓకే, ప్లీజ్ వాచ్ #you. ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బై.